హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుందండి ఎక్కువ మందికి. అట్లా రాకుండా ఉండాలంటే మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి. చూడండి, ఈ గ్యాప్ అనమాట, ఈ మిడిల్లోన గ్యాప్ రాకుండా ఉండాలంటే మనము ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను. చూసారా, ఇట్లా వచ్చేస్తుంది అనమాట కొంతమందికి హుక్స్లు పెట్టేశాక. అట్లా రాకుండా ఉండాలంటే ఈ కాజా పట్టి ఎంత కుట్టాలి అని చెప్పేసి, అలాగే హుక్స్లు పట్టి ఎట్లా కుట్టాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ అలాగే షేప్ బెల్ట్లో స్టిచ్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు చూసుకోవాలన్నమాట ఒకసారి. ఒకవేళ ఏది ఎక్కువ తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి మనం బెల్ట్లు వేయకముందే ఇవి ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా తీసేసుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీకి వచ్చేసి 3.5 ఇంచులు లేదంటే 3 ఇంచులు ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మనము ఫోల్డింగ్ చేసి కుట్టేశాక కనీసం 1.25 క్లాత్ అనేది మనకి ఉండాలన్నమాట. ఉంటేనే మనకి అక్కడట హుక్స్లు పెట్టేశాక గ్యాప్ అనేది కవర్ అవుతుందండి. ఈ హుక్స్లు పట్టి ఉందనుకోండి, దీనికి అంత అవసరం లేదు. ఒక 2 ఇంచులు లేదంటే ఒక 2.5 ఇంచులు క్లాత్ ఉంటే సరిపోతుంది. ఇగో చూసారా, ఇట్లా ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కాజా పట్టి హుక్స్లు పట్టి అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుందండి. కొన్ని ఏరియా సైడ్ అయితే ఏంటంటే ఈ కాజా పట్టి ఉంది కదండి, అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట, కొంతమందికి రైట్ సైడ్. సో హుక్స్లు పట్టి అయితే కొంతమందికి రైట్ సైడ్ వస్తుందండి, కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. అలాగే మనం చూసుకొని వేసేసుకోవాలండి. అంటే మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్లోనే ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కుట్టేసుకోవాలన్నమాట. సో చూడండి, కొంతమంది ఈ కింద నుంచి ఇట్లానే వేస్తారండి. నాకు ఈ విధంగా అలవాటు అనమాట. నేను స్టార్టింగ్ నుంచి నేను పైనుంచే వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇగోండి ఇట్లా వేసేసుకోవాలి. లేదంటే ఇందాక మీకు క్రింద వైపు పెట్టేసి కూడా చూపించాను కదండి, అట్లానే వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ విధంగా వేస్తాను కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను. పైన ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది ఉంచండి. తర్వాత వచ్చేసి చూడండి, ఈ డాట్ అనేది ఇట్లా కింది వైపుకి ఇట్లా పెట్టేసుకోండి. ఇగో చూసారా, అంటే షేప్ బెల్ట్ వైపు ఇట్లా చూసుకొని పెట్టండి. ఆ డాట్ అనేది ఫోల్డింగ్ అయిపోకుండా చూసుకోండి. ఈ చివరి కొంచెం క్లాత్ ఉంచాం కదండి, ఇట్లా లోపల సైడ్ పెట్టేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని చివరిని రఫ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అనేది ఇట్లా ఓపెన్ చేసేయండి. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వెనక వైపు తిప్పండి. అంటే నేర్పే దగ్గర ఏ విధంగా నేర్పుతారో దాన్ని బట్టే కదండి కుడతాము. అందుకోసం నేనైతే ఈ విధంగా నేర్చుకున్నాను. సో మీకు కూడా ఇట్లానే చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసేసాం కదండి, ఖర్చు అనేది లోపల సైడ్కి వెళ్ళిపోయేటట్టుగా ఈ క్లాత్ అనేది కనీసం 1.25 క్లాత్ లేదంటే 1 ఇంచ్ ఖచ్చితంగా దాటాలండి. అంత క్లాత్ వెడల్పు వచ్చేటట్టుగా చూసుకోండి. మరి చిన్నదైతే అస్సలు వేయొద్దండి, అస్సలు బాగోదనమాట. ఇది అంత వెడల్పు కొంచెం ఎక్కువగా ఉంటే అంత మంచిదనమాట. ఇదే మనకు కవర్ చేస్తుంది అనమాట. అంటే హుక్స్లు పెట్టేశాక కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి లాగినట్టుగా వస్తుంది కదండి. ఇక్కడ ఈ పట్టీ అనేది కొంచెం ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, వెడల్పు అనేది ఇది కవర్ చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇట్లా అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. పక్కన ఇంకో కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయండి. ఇప్పుడు చూసారా, ఇగోండి పట్టీ అనేది 1.25 క్లాత్ దగ్గర అంటే 1 ఇంచ్ దాటైతే వచ్చిందండి. ఒకటి మీద ఒక 2 గీట్లు అనేది వెడల్పు వచ్చింది కదా, ఇట్లా వేసేసుకోండి. కానీ 1.5 వచ్చినా పర్లేదు. ఈ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే 40, 38 ఇట్లా ఉన్న వాళ్ళకి 1.5 వెడల్పు వచ్చింది అంటే ఫోల్డింగ్తోనే 1.5 రావాలి. ఇప్పుడు ఇట్లా పర్వాలేదు, కొంచెం తక్కువ వచ్చినా ఏం కాదు, వీళ్ళు మరీ హెవీ కాదు కాబట్టి అందుకోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, నేను ఇప్పుడు వేసేది ఏంటంటే హుక్స్లు పట్టి అనమాట. హుక్స్ పట్టీకి వచ్చేసి ఫోల్డింగ్ అని చేశాను కదండి, క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని క్రింద నుంచి ఇట్లా వేస్తున్నానండి. మీకు ఇగో చూసారా, ఇట్లా అనమాట. తర్వాత ఇక్కడట డాట్ ఉంది కదండి, ఆ డాట్ దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి క్లాత్ అనేది. ఇగో చూసారు, ఈ డాట్ అనేది చిన్నది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ పైన క్లాత్ ఎందుకు ఫోల్డింగ్ చేసామంటే ఇది వెనక వైపు తిప్పేసి మళ్ళీ కుడతాం కదా, అప్పుడు కుర్చీలాగా రాకుండా. అయితే ఈ హుక్స్ పట్టీకి ఫోల్డింగ్ చేసాం కానీ కాజా పట్టీకి అయితే ఇట్లా ఫోల్డింగ్ చేయని అవసరం లేదనమాట. ఇదిగోండి, దీనికైతే అవసరం లేదు. ఈ హుక్స్ పట్టీకి అయితే ఖచ్చితంగా అక్కడ ఫోల్డింగ్ అని చేయాలన్నమాట. ఫ్రీగా తిరుగుతుంది, లేదంటే అక్కడ ఉగ్గులాగా వచ్చేసి ముడత వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పైనుంచి క్లాత్ ఇలాగా కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇక చూసారు కదా, ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేసి ఇలా వెనక వైపు తిప్పండి. ఇట్లా తిప్పేసి ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకు అక్కడ కుర్చీలాగా రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక చూసారా, ఇట్లా వస్తుంది. అదే మనకి ఇందాక ప్రిల్లులాగా ఇవ్వలేదు అనుకోండి, అక్కడ ఇలాగ కొంచెం కుర్చీలాగా వచ్చేస్తుందండి. చూసుకోవాలన్నమాట. ఇలాగ ఈ ఎడ్జ్నే కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇక చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇక్కడ కొంచెం రఫ్ అనేది చేసేసుకోండి.
ఇలా తిప్పేసి ఇట్లా కుట్టేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఈ విధంగా వస్తదనమాట. ఇక్కడ హుక్స్ పట్టీ అనేది కొంచెం మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి చిన్నది ఎక్కువ వస్తది. దాన్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఇట్లా కాజా పట్టీ మీద పెట్టేసి ఇలా చూసుకుంటాం కదా! పైన కొంచెము వేస్ట్ క్లాత్ కూడా ఉంది కదండీ! ఆ క్లాత్ తీసేయాలి. తర్వాత సేమ్ ఇదే రౌండ్‌గా కొంచెం ఇలా పెట్టేసి ఇందులో కలిపేయాలనమాట. అంటే నీట్‌గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తది. లేదంటే ఒక సైడు రౌండ్‌గా వస్తది. ఇంకో సైడు వి షేప్‌లో వచ్చేస్తదండి. అట్లా రాకుండా ఉండాలంటే ఇలాగ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇలాగ అడ్జస్ట్ చేసుకొని మనం కుట్టేసామనుకోండి నీట్‌గా వచ్చేస్తది. ఇగో చూసారా ఇప్పుడు ఎంత రౌండ్‌గా వచ్చేసింది కదండీ! ఇట్లా చూసుకోవాలనమాట. ఇక్కడ చూడండి చెప్పాను కదా! ఇక్కడ హుక్స్‌లు అంటే కాజా వేసేసినాక హుక్స్‌లు పెట్టినప్పుడు కొంచెం లాగినట్టుగా వస్తదనమాట. చెస్ట్‌ని బట్టి కొంచెం లాగినట్టుగా వస్తది కదా! ఈ మిడిల్‌లోన ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ గ్యాప్ వచ్చినా సరే మనకి ఈ క్లాత్ కవర్ చేసేస్తది కాబట్టి ఎప్పుడైనా ఈ తాళ్ళు పట్టీ వేసేటప్పుడు కొంచెం వెడల్పుగా వేసేసుకుంటే సరిపోతదండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఈ విధంగా అనమాట హుక్స్ పట్టీ, కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో యూజ్ అయితే వాళ్ళకైతే ఈ లింక్ అనేది షేర్ చేయండి. సో చూస్తున్నారు గానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. అలాగే లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతది. ఇక్కడ చూసారు కదా! ఈ హుక్స్ పట్టీకి కొంచెం ప్రిల్ అనేది పెట్టాను గానీ తాళ్ళు పట్టీకి పెట్టనవసరం లేదని చెప్తున్నానండి. సో ఇగోండి చూసారు కదా! ఇక్కడ నుంచి ఇట్లా ఒకసారి ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి తాళ్ళు పట్టీ వదిలేసి హుక్స్ పట్టీని ఇట్లా పెట్టేసి ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చిందో లేదని ఇట్లా కూడా చెక్ చేసేసుకోవచ్చండి. కరెక్ట్‌గే వచ్చేసిందనమాట. ఇగో చూసారా ఎంత నీట్‌గా వచ్చేసింది కదా! ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.